మంది జాగాలో గుడిసి చేసుకొని బతుకుతుండా. కానీ మాకు జాగాలు గవర్నమెంట్ జాగాలు ఇస్తామన్నారు బుడియ జాగాలకు. ఏ జాగా లేవు. పైసలు ఎట్టి కొనుక్కోవాలంటే మేము ఎక్కడి నుంచి కొనుక్కోవాలి? మేము అడక తినే వాళ్ళం గరీబులం కదా. ఎక్కడి నుంచి కొనుక్కొని తింటాం చెప్పు? ఇప్పుడు ఎవరు తప్పు తెచ్చుకుంటే మేము ఎక్కడి నుంచి తెంపుకోవాలి? కన్నా కష్టాలు పడుతున్నాం, మా కన్నా బాధలు పడుతున్నాం, కన్నా కూలీ నాలు చేసుకొని అడక తిని బతుకుతున్నాం. భూములు కొనుక్కోవాలంటే లక్షల కొద్ది భూములు పెడతారు. ఒక గుంటకు 5 లక్షలు ఇట్లా చెప్తున్నారు. మేమేం భూమి కొనుక్కోవాలి? ఎక్కడి నుంచి బతకాలి? ఇప్పుడు మంది జాగాలో జోబుడు వేసుకొని బతుకుతున్నాం. మాకు ఏమీ లేదు, ఇల్లు లేదు, భూమి లేదు. మా చిన్న బాబుకు ఆరోగ్యం బాగాలేకుంటుంది. పెద్ద ఇంతుంటాడు, ఆరోగ్యం బాగాలేకుంటుంది. చిన్న బాబు చిన్న ఉన్నాడు. గాసం ఉంచి పిల్లగాని గాసం ఉంచుకొని బతుకుతున్నాడు. కన్నా కష్టం చేసుకొని ఇంత అడక తిని జోలు వేసుకుపోయి బువ్వ రొట్టె అడకొచ్చుకొని తింటున్నాం. మాకేం ఉండటానికి తావు లేదు. మాకు వర్షం వస్తుంది అంటే జోబుడల్లో అంతాయి, కింద భూమిని అంతది, అట్లే నిద్రపోతాం. ఆ పిల్లలు పెట్టుకోవాలి, సాలెళ్ళు స్కూల్ పాడుపడ్డ సాలెల్లో పోవాలి, ఉండాలి అంతే. దరఖాస్తులు పెట్టుకోలేదు అమ్మ మొన్న గ్రామ సభ పెట్టుకున్నా కూడా మాకు ఎవరు పట్టించుకుంటా లేరు. పెట్టుకుంటే కూడా అయ్యా కాలమొత్త అయ్యా వర్షం వస్తుంది, మాకు ఏదైనా గవర్నమెంట్ భూములు ఇవ్వండి నాయన అంటే మీరు పైసలు పెట్టి కొనుక్కోవాలి, మేము ఇప్పిస్తామంటారు. ఏది ఇప్పిస్తుండ్రి? ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సో మీకు మరి రావాలి కదా. ముఖ్యమంత్రి అట్లే ఇప్పుడు చెప్పినట్లనే చెప్పిండు, మోసం చేసిండు, అయిపోయా ఓట్లు వేసుకున్నాడు, వెళ్ళిపోయిండు. రేవంత్ రెడ్డి మళ్ళీ ఆడపిల్లలకు రైతు బంధువులు ఇస్తా అన్నాడు, ఏదో రేషన్ కార్డు మీద పైసలు ఇస్తా అన్నాడు. ఏంది బియ్యం ఏంది 6 కిలోలు వస్తే ఏమి దీన్ని బతకలుతాం మేము? అవే బియ్యం వస్తున్నాయి, సగం పురుగులు వస్తున్నాయి బియ్యంలో, మేము ఎట్లా బతకాలి? అవే బియ్యం కోపం బియ్యం వస్తే తినాలి, సరిపోకుంటే ఊళ్ళో పోయి బిచ్చం ఆడుకొచ్చుకొని తినాలి. మాకేం పొలాలు లేవు, ఏమీ లేవు నాయన, మేము గరీబులం. మా అడుకుంటే కూడా పట్టించుకోరు పెద్ద మనుషులు ఎవరు. ఈ కరెంట్ అంటే మాకు జాగలేనందుకు ఇంత గుడిసెలు జోబుడు అంతా చీదు కసురా అది ఉంటుంది, పాము తేళ్ళు ఉంటాయి, పిల్లలు ఉండరు అని ఇంత కరెంట్ వేసుకుంటాము. కరెంటు వాళ్ళు కూడా ఏమన్నారు అనుకో, వాళ్ళకి జాగలేదు బుర్జల అంతా పడతారని కరెంటు వేసుకుంటాం. అంతే నాయన, మాకు ఏమీ లేదు. కన్నా కష్టం చేసుకోవాలి, అడక తినాలి, బతకాలి. ఏడుండదు వాడి నోట్లో మన్ను వాడ దుమ్ము వాడ ఏమిచ్చిండు మాకు? ఏమిచ్చి మా బుడియ జంగానికి ఏమి ఇచ్చిలేడు కూడా. వాడు దస్తే ఏం చేయాలి, పుడితే ఏం చేయాలి? మోసం చేసి మోసం మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు బిచ్చేవాళ్ళము. ఆడపిల్లలకు ఇది కళ్యాణం పథకం ఇస్తాను, ఏది ఇవ్వకపోయా. ఏడిచ్చిండు? రేషన్ కార్డుకి 2000 నరేస్తానే, సిలిండర్ 500 అనే, కూరగాయల పైసలు అని, మోడి అని, వీడు అని అన్ని ఇస్తాను. ఏమిచ్చిండు వాడు? ఏమిచ్చిండు? మేము అడక తిన్న గరీబులం. అయ్యా కాలమొత్తం అని పెద్ద మనుషుల దగ్గరికి పోతే మీరు పైసలు పెట్టి భూమి కొనుక్కోరు అమ్మా, భూమి కొనుక్కొని జాగా తీసుకుంటే మేము ఇప్పిస్తాం అంటారు. మేము ఎక్కడి నుంచి జాగా తీసుకోవాలి? ఎవరిని అడిగి తెచ్చుకోవాలి? అప్పు తెచ్చుకొని మేము ఎక్కడి నుంచి తెంపుకునాలి? ఎవరిని అప్పు అడిగితే ఎవరిస్తారు మాకు? ఓ పొలం ఉండదే, భూమి ఉండదే, భూమి ఆమె కట్టుకుంటామా? అయిపోయి ఊళ్ళకోవాలి, అడకొచ్చుకోవాలి, తినాలి, ఉండాలి. ఇంత కష్టం చేసుకోవాలి, కూలీనాలు చేసుకోవాలి, బతకాలి. గింతే. అయ్యా ఓన్ వస్తుంది, గుడిసెలు అంతుండవి, ఇంత ఏడన్నా జాగ చూపండి అంటే మీరు పైసలు అట్టు కొనుక్కోండి, పైసలు అట్టు కొనుక్కుంటే మేము ఇప్పిస్తాం అంటారు. ప్రయత్నం చేసి ఏం చేసలేరు. వాడు వచ్చిండంటే వేట్ల దుమ్ము, వన్నోట్ల మన్ను వాడ. మేము బుడిగ జంగలం అనేది కరెక్టే, మాకేమి లేదు కూడా. ఇప్పుడు మాకు ఉండడానికి స్థలం లేదు మాకు. అప్పుడు కాలంలో మాకేం డాక్టర్లు బిక్టర్లు ఏం లేకుండ్రి. మేము గుడిసెలలో మీన ఓనం పడితే కింద గుడిసెలలో కాన్పులు మావి. మేము ఆ పుట్టిన డేట్లో మేము పెట్టుకోలేదు. అయితే పిల్లవి ఆధార్ కార్డు చేయండి అప్ప అంటేనేమో మీ సేవలలో జిప్పిస్తారు. ఈ దళితాబాద్ ఆఫీసులు మండల ఆఫీసులకు వస్తే కోడంగా లాయర్తో సంతకాలు చేసుకుని రాండ్రు. అక్కడ తిరిగి వస్తాం, ఇక్కడ తిరిగి వస్తాం, పోయి అడిగి వస్తామంటారు. పంపించినమ్మ అమ్మోస్తాడు, పంపించిన అమ్మోస్తాం. ఏట్లా దుమ్ము ఏంది? ఆ మండల ఆఫీసు పెట్టి కూడా ఏమి లాభం? పేదోళ్ళని సాదోళ్ళని గరీబులని అందరిని ఆదుకున్నాడు వాడు ఘనవంతుడు. ఏమి లాభము? ఇదివరకు పిల్లలు ఆధార్ కార్డు చేసి లేరు. 10 రూపాయలు కాలు మీ హాస్టల్లో కాలు మొక్కి మేము రూపాయలు ఖర్చు పెట్టి చేసుకుంటూ తిరిగితే కూడా ఆధార్ కార్డు చేస్తలేరు. మేము ఓన వస్తే అయిపోయి గుడిసెలు అట్లే నానుకుంటే అట్లే ఉండాలి, బియ్య గింజలు నానితే అట్లే ఉండాలి. ఎట్లా తిని బతుకుతాము? ఓ పొయ్యి పెట్టి వంట చేసుకు తినికి తిప్పలు మాకు. ఒక కాయిదాలు నాని పక్కల పొట్టి నీళ్ళు వరద కొట్టుకొస్తుంది, కన్నా పియ్యి పెండ అంతా కొట్టుకొస్తుంది. జాగలేదు నాయన కాలం మొత్తం అంటే
ఓట్ల ముందలు వస్తారు, ఇప్పిస్తామమ్మా ఇప్పిస్తామమ్మా అంటారు. ఏమి ఇప్పిస్తారు? పైసలు తీసుకొచ్చుకోండి, కొనుక్కుంటే ఇస్తామంటారు. మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టుకోవాలి పైసలు? ఎవరు ఇస్తారు మాకు? భూమి ఉండదే, భూమి అమ్మి కడతామా? అడక తిన్న బిచ్చేవాళ్ళది కూడా దోసుకొని తిన్నే ముండ కొడుకు మాకేమి ఇస్తున్నాడు? రేషన్ కార్డు మీద 2000 నారేస్తాను, సిలిండర్ 500 ఆయన ఏడున్నది? ఊకే ఈటలంగులకు 6000 ఆయన ఏడుంది? ఫ్రీ బస్ పెట్టడం కదమ్మా మీకోసం. పిరి బస్సు పెడితే ఏం చేయాలి? బస్సులో మనం కొడుకోసి వస్తున్నారు. ఆ బస్సు పెట్టకుంటే వాడు రాకముందు కూడా పైసలు ఎక్కిపోము మనము. ఇప్పుడు ఆటో పోతాం, పైసలు ఇవ్వండి, వాడు తీసుకుంటాడా? పైసలు ఇచ్చే దిగుతాం కదా, అది కొంతే ఉండదు. వాడు పిరి బస్సు పెడితే మాకేం లాభం? మాకుండనికే స్థలం అడిగినాం అంతే. మాకు ఏం ఆస్తి వద్దు, ఆమ్దానం వద్దు. మాకుండనికే రూమ్ కట్టుకొని బతకనికే యాదో ఇంత జాగా చూపించి రూమ్ కట్టిండు మాకు గరీబులకు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నారు కదా, మరి రావట్లేదా? రాలేవు సారు, రాలేవు, వేస్ట్ రాలేవు. ఇందిరమ్మ లేవు, అందరమ్మ లేవు, వానివి లేవు, అని ఎట్లా దుమ్ము లేవు. వాడు వస్తే ఏం చేయాలి, పోతే ఏం చేయాలి? మాకేమున్నది? ఎక్కడన్నా కైచం చేసుకోలే, బతకాలే. ఏం చేస్తాం? ఇకన్నా మంది అంట కూలి 4 చేసుకున్నాలే. కూలి వచ్చిన వాళ్ళం కూలి పోతాం, కూలి రాని వాళ్ళు ఇళ్ళ కాడ గుడిసెల కాడ పడతారు. ఆ ఓన వచ్చిందంటే, పెద్ద వర్షం వచ్చిందంటే అయిపోయి కట్టెలు కూలుతాయి, గుడిసెనే కూలుతాయి. ఏం సన్న సన్న గిత్తితో సన్న కట్టెలతో గుడిసెలు వేసుకుంటాం. ఏముంటాం? మాకు నీళ్ళు వరద పోతానే ఉంటాయి. అట్టే పిల్లలు పెట్టుకోవాలి, అట్లే బతకాలి. ఇండ్లు ఇస్తామాండ్రి, భూములు ఇస్తామాండ్రి, ఏముండదు. ఇప్పుడు అడిగితే ఏమంటారు పెద్ద మనుషులు? మీకు జాగాలు కొనుక్కోండి అమ్మా, కొనుక్కుంటే గవర్నమెంట్కి వెళ్ళి ఇంట్లో స్టార్ట్. ఎక్కడి నుంచి కొనుక్కున్నాలే? ఏమన్నా 50,000 గుంటిస్తుండ్రా, 20,000 గుంటిస్తురా, 15,000 గుంటిస్తుండ్రా. ఒక గుంటకు 3 లక్షలు, 2 లక్షలు, 5 లక్షలు చెప్తున్నారు. మేము ఎక్కడి నుంచి చేస్తాం సార్? చెప్పు, ఎక్కడి నుంచి చేస్తాం? మాకేమీ లేదు, మాకు ఉండని స్థలం లేదు. మాకు అసలు గుడిసే మంది జాగాలు ఇస్తున్నాం. ఆడ కూడా ఊరితే అంటే 7వ దిగానికే మాకు ఇబ్బంది ఉండదు, అంత ఇబ్బంది ఉండదు. ఏం చెప్పు? వేట్ల దుమ్ము వానికి రేంద్ర రెడ్డి అని ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? మా అన్నాం, నీకు ఏసి లాభం లేదు అని కూడా అన్నాం. నువ్వు మోసగానివురా, మోసం చేసినవురా. ఆ పాము గుడ్ల అలా గుడ్లు కూడా నీకు లెక్క తెలియదురా అన్నాం. ఇంకేం చెప్పాలి? పాము ఎన్ని గుడ్లు పెట్టింది గుండె కింద అని కూడా నీకు తెలియదురా. పుట్టగడ్డలు ఎన్ని గుడ్లున్నాయి, పుట్టలు ఎన్ని గుడ్లున్నాయి కూడా నీకు ఆ లెక్క తెలియదు. ఊకే మోసం చేసి కదరా, మాకేం జాగలేని అట్లా మోసం చేసిరా అంటే. ఉన్నోళ్ళ పేదోళ్ళని ఆదుకుంటా లేరురా, ఉండోళ్ళని చూసి మురుస్తున్నారు కొడుకుల. ఇంకెట్లా బతకాలి? ఇంతకంటే కూడా గెలవలేదు. నీ మోహన్ చేసుకోలేదు అంటారు పాప. ఆధార్ కార్డులో చూసి 70 ఏళ్ళ మిన్నున్నాడు మళ్ళా నా భర్త. అసలు పోయిన కితకాల అన్ని కాగితాలు తీసుకుంటారు, ఇస్తాం 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 అనుకుంటే ఇట్లా చెప్పు కూడా అవుతున్నారు సర్పంచులు అంతా.